అయ్యవసరంబున సాంబుని సాల్వభూ విభుడు సాయక జాలములేసి నొంచినన్ జాంబవతీ తనూభవుడు చాపము సజ్జము చేసిడాసి సాల్మున్ 15 తూపుల నవోన్నత వక్షము కాడన్నేసి సాతాంబక వింసతిన్ అతని సౌభకము అల్లల నాడన్ ఏసినన్ గదుడు మహోగ్రవృత్తి నిజ కార్ముక నిర్గత విస్ఫురద్విధుంతుద వదనాభ బాణవితతుల్ పరంగించి విరోధి మస్తముల్ గుదులుగ గృచ్చి ఎత్తుచున కుంఠిత విక్రమ కేళిలోలుడై చదల సురల్ను తింపరధి సత్తముండొప్పె నరేంద్ర చంద్రమా సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరి సౌభ సాంగత్య చతుర్విధోగ్రబలఘాడ తమ పటలంబు భాసురాదిత్యమయూఖ పుంజరుచి తీవ్ర సరంబులంచూపి సైనిక స్తుత్య పరాక్రమ ప్రకట ధోర్బలుండై విలసిల్లె భూవరా భాను విందుడు ఉద్ధతిన్ విపక్ష పక్ష సైన్య దుర్మాన కానన అనలోపమాన చండకాండ సంతానము ఊననేసి చూర్ణితంబు చేసెన్ చాప విద్యానిరూఢి దేవతా వితానమిచ్చమెచ్చగాన్ చారుదేష్ణుడాగ్రహించి శత్రు భీషణోగ్రతోసారదర్పమేర్పడన్ నిశాత బాణకోటి చేదారుణ ప్రతాప సాల్వదండనాథ మండలిన్ మారి రేగినట్లు పిల్కు మార్చి పేర్చి ఆర్చినన్ సుకుడు ఆయోధన విజయోత్సుకమతి బాహాబలంబు చొప్పడ విసిఖ ప్రకరంబులంతను శౌర్యాధికుండన విద్వేషి బలతతిన్ పరిమార్చన్ సారణుడు ఏపుమైన్ కదిసి సాత్రవ వీరులు సంచలింప దోస్సారమెలర్పన్ కుంతసర శక్తి గదాక్షురికాది హేతులన్ వారక వాజిదంతి రథవర్గములంతును మాడి కాల్వురన్ వీరము తోడన్ పంపెజము వీటికిన్ కాపురము ఉగ్రమూర్తి అయి అక్రూరుడు తదనుజులు న వక్ర పరాక్రమము మెరసి వైరుల బాహావిక్రమమున వధించిరి చక్ర ప్రాసాది వివిధ సాధనములచేన్ కృతవర్మ క్షితి నాయకుండు విశిఖ శ్రేణిన్ ప్రమత్తార్యధిశ్రిత వర్మంబులన్ చించి మీనుల సతఛిద్రంబులంచేయన్ అద్భుత కర్మంబని సైనికుల్ పొగడ శత్రుల్ తూలుచో సంగరక్షితి ధర్మంబున్ తలంచి కాచెరు అధిక శ్రేష్ఠుండు భూమీశ్వరా అయ్యవసరంబున సాల్వుండు కోపోద్దీపిత మానసుండై ఉండ మాయావిడంబకంబైన సౌభకంబు అప్పుడు ఒక మాటు నభమునన్ ప్రకటుంబుగాన్ తోచున్ ఒక మాటు ధరణిపైన్ ఒయ్య నిలుచున్ ఒక మాటు శైలమస్తకమున వర్తించున్ ఒక పరిచెరియించున్ ఉదధి నడుమన్ ఒక్కతోయంబునన్ ఒక్కటి అయి ఉండున్ ఒక్కెడెన్ కనుగొనన్ పెక్కులగును ఒక మాటు చాలా సంయుక్తమై పొడచూపున్ ఒక తోయమన్నియున్ ఉడిగి తోచున్ ఒక్క తేప కొరవి ఉడుగక త్రిప్పిన గతి మహోగ్రవృత్తిన్ కానవచ్చు మరియున్ పెక్కుగతులన్ అరివరులు కలగంగన్ తిరిగే సౌభకంబు ధీవరేణ్య ఈ విధంబున సౌభకంబు వర్తించుటన్ చేసి యదు సైన్యంబులచే దైన్యంబున్ వందిన నిజ సైన్యంబుల మరలన్ పురికొల్పి సాల్వుండు అప్పుడు స్ఫురధన లాభసరంబులు పొరిన్ పొరిన్ పుంఖాను పుంకముల్గాన్ వేయన్ తెరలియు మరలియు మురిసియు విరిసియున్ పిరుతివక పోరె వెసయదు బలముల్ అయ్యడ మానము వదలకడయ్యక మగపాడితో దృఢంబుగన్ పోరన్ తయ్య మెరుంగునున్ ఎక్కటి కయ్యంబు అప్పుడయ్యన్ పేరుగల యోధులకున్ మును ప్రద్యుమ్న కుమార్ని ఘన నిశితాస్త్రముల చేతన్ కడునొచ్చిన సాల్వుని మంతిరి ద్యుమనాముడు సునిశిత గదచేన్ అమర్చి సుమహిత శక్తిన్ వెరవును లావున్ చేవయును వీరమున్ వీరము కల్గిడాసి ఆసరసి జనాభనందను విశాల భుజాంతరమున్ పగిల్చినన్ విరవిర పోయి మేను నిడువెండ్రుక పెట్టగన్ చేతిన్ సాధనోత్కరములు తేరిపై వదిలి కన్నులు మూయుచు మూర్ఛ నొందినన్ సమరధర్మవేది సమధిక నయవాది దారుకుని సుతుండు ధైర్యయుతుడు రథమున్ తోలికొనుచు రణభూమి వెడలి వేచనియ మూర్ఛతేరి సంబరారి
సారథించూచి ఇట్లనియ సాత్రవ వీరులు చూచి నవ్వగాన్ తేరు రణక్షితిన్ వెడలన్ తెచ్చితి దుర్యసంబు పంకేరుహనాభుడున్ హలియు గేలికొనన్ యదువంశ సంభవుల్ వీరము తప్పి ఇప్పగిదిన్ పెల్కురిపోవుదురే రణంబునన్ అనినన్ అతండు అతనికిట్లనియే. రథిరిపుచేనొచ్చిన సారథియును కావన్ పృథు సమర ధర్మమికన్ అవ్యథ చిత్తుడవగుచున్ కడగు వైరుల గెలువన్ అనిన విని సంచిత భూరి బాహుబల సౌర్యుడు సారథి మాటకు ఆత్మమోదించి ఉదాత కాండ రుచి దీపిత చాప ముంతాల్చి మౌర్వి సారించి గుణధ్వనిన్ బృహదరి ప్రకరంబుల భీతి ముంచి తోలించరథంబు మేదిని చలింపగన్ ఆద్యుము మీద నేర్పునన్. అట్లు డగ్గరి హరితనువు అష్టబాణములన్ ఆగ్రహవృత్తిన్ పగిల్చి నాల్గిటన్ తురగములన్ వధించి ఒక తూపున సారథిన్ త్రుంచి రెంట నిష్ఠురతరకేతు చాపములు చూర్ణము చేసి ఒకమ్మునన్ భయంకరముగన్ త్రుంచెన్ ఆద్యుముని కంఠము అకుంఠిత విక్రమోద్ధతిన్. కని సాంబ ప్రముఖాది యోధవరులు ఉత్కంఠాత్ములై మీనకేతనున్ అగ్గించి సువర్ణ పుంఖ నిశితాస్త్ర శ్రేణి సంధించి సాల్వుని సైన్యావలి మస్తముల్ వెరవులా ఉన్మీరగాన్ ఒక్క ఎత్తున వేత్రుంచిరి తాటి పండు ధరన్ తోర్తోరాల్చు చందంబునన్. అట్టియడ కూలున్ గుర్రంబులు ఏనుంగులు ధరన్ కడయున్ కుప్పలై నుగ్గును చేవ్రాలున్ తేరుల్ హతంబై వడిన్ పడుసు భట వ్రాతముల్ సోణితంబుల్ క్రోలున్ మాంసంబు నంజున్ కొరకున్ ఎముకలన్ గుంపులై సోలుచున్ బేతాళ క్రవ్యాద భూతోత్కరములు జతలై తాళముల్ తట్టి ఆడున్. మరియున్ ఒక్క ఎడ ఖండిత సుండాల గండముల్ నక్రముల్ భూరి తుండంబులు భుజగ సమితి పదతలంబులు కచ్చపంబులు దంతముల్ సుక్తులు కుంభ నిర్ముక్త మౌక్తికములు రత్నములు వాలములు జలూకముల్ మెడలు భేకంబులు మెదడు రొంపి ప్రేవులు పవడం పుంతీవెలు నరములు నాచు మజ్జంబు ఫేనంబులు అస్థి సైకతములు రక్త చయము తోయంబులున్ ఒరగున్ ఎడలన్ ఒరలు మొరలు ఘన తరంగ రవముగా మతంగ జాయోధన స్థలము జలధిన్ పోల్పంతగె నరేంద్ర. ఈ విధంబున ఇరుసాల్వ బలంబులు చలంబునన్ పరస్పర జయకాంక్షలం తలపడి పోరు పూర్వ పశ్చిమ సముద్రంబుల వడువునన్ 27 దినంబులు అతి ఘోరంబుగాన్ పోరు నెడన్ ఇంద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు చనుదేర ముందటన్ కానవచ్చు దుర్నిమిత్తంబులన్ కనుంగొని కృష్ణుండు దారుకునిన్ చూచి ఇట్లనియే. కంటే దారుక దుర్నిమిత్తములనేకంబుల్ మహాభీలముల్ మింటన్ మేదినిం తోచుచున్న అవి నెమ్మిన్ ఖాండవ ప్రస్థము ఏనుంటన్ చైద్యహితక్షితీశ్వరులు మాయోపాయులై మత్పురిన్ గెంటింపన్ చనుదేరన్ పోలుదురు పోనీతేరు వేగంబునన్ అని అతి త్వరితగతించనుదంచి తత్పురంబు డగ్గరి మహాబల పరాక్రమంబులన్ ప్రతిపక్ష బలంబులతోడన్ తలపడి పోరు ఎదుబలంబులును నభోవీథిన్ అభేద్యమాయా విడంబనంబునన్ ప్రతివీరులు ఎంతకాలంబునకున్ ఏ ఉపాయంబునను సాధింపన్ అలవికాని సౌభక విమానంబునందున్న సాల్వునిన్ కని తద్విమానంబు డాయన్ తన తేరుతోల సారథిని నియమించి కదియంచను మురాంతకుని వీక్షించి యదుసైనిక ప్రకరంబులు పరమానందంబునన్ పొందిరి. మృతప్రాయంబులై ఉన్న సైన్యంబులన్ కనుగొని సౌభకపతి విక్రమ క్రియాకలాపుండగుచున్ ఉరవడించి మిడుంగురులెల్లడంచెదరమింటను మంటలు పర్వ ఘంటికా ఘణ ఘన భూరి నిస్వన నికాయమునన్ హరిదంతరాళముల్వనక మహోగ్రశక్తిన్ కొని వారక దారుకు మీద వైవదారుణగతి నింగి నుండి నిజరోచ్చులతోన్పడు చుక్క కైవడిన్ వడించనుదేరగన్ కని అప్పుడు నగధరుండు అలతి లీల పోలెన్ దానిన్ పొడి పొడి ఐ ధరన్ తొరగగన్ నడుమన వెసంత్రుంచన్ ఒక్క నారాచమునన్
గురుభుజుండంతన్ పోవక అకుంఠిత శూరత శత్రు సైన్యముల్ తెరలగన్ ఉగ్రతన్ కొరవిన్ త్రిప్పిన కైవడి మింట దిర్దిరం తిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపిత సౌభము సాల్వున్ చండ భాస్కర కిరణాభ షోడశ నిశాత శరంబులన్ కాడన్ ఏసినన్ కడువడిన్ అల్గివాడు నిజ కార్ముకమున్ జలదస్వనంబు కైవడి మొరయించుచున్ వెడదవాతి శరంబులన్ పద్మలోచనున్ ఎడమ భుజంబు కాడబడిన్ ఏసినన్ తంపరిచేతి శార్ంగమున్ విడిచె రథంబుపై గగన వీథి సురల్ భయమంది చూడగన్ హాహా అని భూతావళి హాహాకారములు చేయనంతట తేరన్ ఆ హరిన్ కనుంగొని అతండు ఉత్సాహంబునన్ పలికె బాహుశౌర్య స్ఫూర్తిన్ నళినదళాక్ష మత్సఖుండునాంతగు చైద్యుండు కోరినట్టి కోమలిన్ అవినీతిమైన్ తగవు మాలివరించితివి అంతన్ పోక దోర్బలమున ధర్మనందను సభాస్థలిన్ ఏమరియున్నవానిన్ అచ్చలమునన్ చంపితి అట్టి కలుషంబున నేడు రణాంగణంబునన్ తలచెడి పారక బాహాబలమొప్పంగనాదు దృష్టిపథమున ధృతితో నిలిచిన నిష్ఠుర విశిఖార్చుల ముంచి మదీయ సఖుని సూడిటు తీర్తున్ అనిన మురాంతకుండు దరహాసము మోమునన్ తొంగలింప సాల్వునున్ కని ఓరి లావులగువున్ కలపోటరి పోలెన్ ప్రేలెదు ఏమని నను పాటు సన్నిహితమౌట ఎరుంగవు మూఢ చిత్త పొమ్మని గదన్ కేలన్ త్రిప్పి అభియాతిని శత్రుని వ్రేసెన్ ఉద్ధతిన్ అట్లు వ్రేసిన పెనుమూర్ఛన్ వంది వెసముక్కున వాతను నెత్తురొల్కన్ కొంత వడికిన్ ఒయ్యన తెలిసి నిలువరింపక చనివాడున్ అదృశ్యుండగుచు సౌభముంతానున్ అయ్యవసరంబున గగనమందుండి ఒకడు ఆర్తుండగుచు వచ్చి నందనందను పాదార విందములకు వందనము చేసి ఆనకదుందుభిని మహోగ్రుడై పట్టి తెచ్చి చాల్వుండు కడగి దేవ మీకెరిగింపగాంతివిరి ఇటకు దేవకీ దేవి నన్నున్ పుత్తించెన్ అనగ విని సరోరుహనాభుడు ఘన విషాదమగ్నుండయ్యను గురుమీది మమతం చేసి నరగంధర్వసురాసురవరులకు నిర్జింపరాని వాడు బలుండు ఏమరక అరయహీన బలుచేన్ పరికింపగన్ ఎట్లు పట్టుపడున్ ఒకో అనుచున్ మరియును భావంబు కలగన్ ఆహా దైవకృతంబు ఎవ్వరికిని తప్పింపగరాదే విధినైననున్ అని శోకావిలమతిన్ పలుకుచున్నన్ అత్తరివాడున్ తన మాయాబలంబునన్ క్రమ్మరం తోచి కృతక వసుదేవునిన్ కల్పించి అతనిన్ బంధించి కొని తెచ్చి పొండరీకాక్ష నిరీక్షింపు భవజ్జనకుండు వీడే ఇప్పుడు నీవున్ కనుంగొన వీని తలం త్రుంతున్ ఇంకన్ ఎవ్వనికిన్ కాన్ మనియదు కావంగల శక్తి గలదేనిన్ కావుము అని దురాలాపంబులాడుచు మృత్యు జిహ్వాకరాళంబైన కరవాలంబు కేలంపూని జడిపించుచున్ అమ్మాయా వసుదేవుని శిరంబు తునిమి తన్మస్తకంబు కొని వియద్వర్తీచరించు సౌభుగ విమానంబు చొచ్చెన్ అంత గోవిందుండు కొంత తడవు మనంబున ఘనంబొగు శోకంబునన్ కుందుచుండి ఆత్మసైనికులు తెలుపన్ తెలువుంది అది మయోదితంబైన సాల్వుని మాయోపాయంబని ఎరింగెన్ అంతం తనకు వసుదేవుండు పట్టుపడెనని చెప్పిన దూతయున్ ఆ మాయా కళేబరంబునున్ ఆ క్షణంబ విచిత్రంబుగా మాయంబైపోయెన్ అనంతరంబ మునులపుడు కొందరు అచటికించనుదెంచి విమోహి అయిన జలజ దళాక్షున్ కనుంగొని సమధిక భక్తిన్ వినయంబునన్ పలికిరి అంత విష్ణుంజిష్ణున్ కమలాక్ష సర్వలోకములందు సర్వమానవులు సంసార నానావిధైక దుఃఖాబ్ధిమగ్నులై తుదించేరనేరక వికలత్వమునన్ పొందువేళ నిన్నుంతలంచి దుఃఖంబులంతరియింతురు అట్టి సద్గుణనిధివై దేవకోటికెల్లన్ పట్టుకొమ్మై పరబ్రహ్మాఖ్యన్ పొగడొంది పరమయోగీశ్వర ప్రకర గూఢ పరచిదానంద దివ్యరూపమున వెలుంగుదు అనఘ నీవేడ నీచ జన్మాత్మజనిత ఘన భయ స్నేహమోహ శోకంబులు ఏడన్ అనుచు సంస్థితి చేసి వారరిగిరంతా హరితన మీద ఘోర నిశితాశు గజాలముల్యేయు
సాల్వభూవరువధీంపన్ కోరి బహువారిద నిర్గత భూరి వృష్టి విస్ఫురణన్ అనూన తీవ్ర శరపుంజములన్ గగనంబున్ కప్పి క్రచ్చర రిపుమౌళి రత్నమును చాపము వర్మమున్ త్రుంచి వెండియున్ వితత క్రోధముతోడన్ కృష్ణుండు జగద్విఖ్యాత శౌర్యక్రియోద్ధత శక్తిన్ వడిన్ త్రిప్పి మెంట మెరుంగుల్ దట్టంబుగాన్ పర్వన్ ఉగ్రతం చంచద్గదవైచి త్రుంచె వెసంచూర్ణంబై ధరన్ రాలన్ ఆయత భూరి త్రిపురాభమున్ మహిత మాయా శోభమున్ శోభమున్. అట్లు కృష్ణుండు అమ్మయ నిర్మిత మాయావిమానంబు నిజ గదాహతిన్ ఇంతింతలు తునియలై సముద్ర మధ్యంబునం తొరంగం చేసిన సాల్వుండు కోరలు పెరికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగత మాయాబలుండు అయ్యును పొలిపోవని బీరంబున వసుధాతలంబునకు డిగ్గి ఆగ్రహంబున కరమునన్ పవినిభమగు భీకర గద ధరించి కదియంగాంచనుదేరన్ మురహరుండు ఉద్ధతి సాల్వుని కరము గదాయుక్తముగను ఖండించెర్నుపా అంతన్ పోవక కినుకన్ అనంతుండు విలయార్క మండలాయతరు చిదుర్దాంతంబగు చక్రంబు నితాంతంబుగన్ పూంచి సాల్వధరణిపు మీదన్ గురుశక్తి వైచి వెసభాసుర కుండల మకుటరత్న శోభితమగు తచ్చిరము వడిన్ త్రుంచెన్ ఇంద్రుండు వరకులిశము చేత వృత్రు అధియించు క్రియన్. ఇట్లు మాయావి అయిన సాల్వుండును సౌభకంబును కృష్ణుచేతన్ పొల్యుటన్ కనుంగొని నిజ సఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకున్ పారలౌకిక క్రియలు మైత్రిన్ కావించి దంతవక్త్రుండు అతి భీషణాకారంబుతోన్ అప్పుడు పెటపెటన్ పండ్లు గీటుచును బెట్టుగా మ్రోహిచున్ కన్ను క్రేవలం చిటచిట విస్ఫులింగములు చింద మహోద్ధత పాదఘట్టనన్ అటనిటనై ధరిత్రి వడకాడ వడిన్ గదకేలం త్రిప్పుచున్ మిటమిట మండు వేసవిని మించు దివాకరున్ పోలి ఉగ్రతన్ వడించనుదేరెన్ చూచి ఎదువల్లభుండు ఉల్లము పల్లవింపన్ అప్పుడు గదన్ కేలన్ పూని రథమున్ రయమొప్పగడిగ్గి ఉగ్రతన్ కడగి విరోధికిన్ ఎదురుగాంచన వాడతి నీచవర్తి అయి అడరుచున్ అట్టహాసముఖుడై వలచే గదన్ త్రిప్పుచున్ హరిన్ కనుంగొని పరిహాసోక్తులుగాన్ ఇట్లనియే నీవు మదీయ భాగ్యంబునం చేసి నేడు నా దృష్టి పథంబునకు గోచరుండవైతివి. మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండవని మన్నింపక దేహంబునందు వర్తించున్ ఉగ్రవ్యాధిన్ ఔషధాదిక్రియల నివర్తింపంచేయు చికిత్సకుని చందంబున బంధురూప శాత్రవుండవు కావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదా దండాహతిన్ పరేతి నివాసంబునకు అనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల రుణంబున్ తీర్తునని దుర్భాషలాడుచు డగ్గరి. పెనుగదన్ పూంచి కృష్ణు తలబెట్టుగ మొట్టినన్ అంకుశాహతిన్ కనలెడి గంధ సింధురము కైవడి సింధుర భంజనుండు పెంపున పవిభాస మానగదన్ పూని మహోగ్రతున్ త్రిప్పి దంతవక్త్రుని పురమున్ పగిల్చినన్ కుదుల్ కొనుచున్ రుధిరంబు క్రక్కుచున్. తత్క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతోన్ ఒరలుచు నేలన్ కూలి కేశపాసంబులు చిక్కుపడం తన్నుకొనుచున్ ప్రాణంబులు విడిచెన్. అప్పుడు నిఖిల భూతంబులున్ ఆశ్చర్యంబు పొందన్ తద్గాత్రంబున నుండి ఒక్క సూక్ష్మ తేజంబు వెలువడి గోవిందుని దేహంబున్ ప్రవేశించెన్. అయ్యవసరంబునన్ అగ్రజు మరణంబు కనుంగొని కుపితుండై కనుగవల నిప్పులు ఉప్పతిల్ల విదూరథుండు కాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును పలకయున్ కేలన్ తాల్చి దామోదరు దెసకున్ కవియుటన్ కనుంగొని జలరుహ లోచనుండు నిజ సాధనమై తనరారు చక్రమున్ వలనుగన్ పూంచి వైవన్ అది వారక వాని శిరంబు త్రుంచెన్. అబ్బలియుడు సౌభసాల్వ శిశుపాల సహోదర తత్సహోదరావలుల వధించి తత్కులము వారిన్ అనేకులన్ త్రుంచెన్ ఈ గతిన్. అయ్యవసరంబున నరముని యోగి సురాసుర గరుడోరగ సిద్ధ సాధ్య గంధర్వ నభశ్చర కిన్నర కిం పురుషులు హరిమహిమను తీంచిరి అద్భుతానందములన్. మరియున్ అప్సరోజనంబులు నృత్యంబులు సలుప వేల్పులు కుసుమ వర్షంబులు కురియ దేవతూర్యంబులు అవార్యంబులై మొరయ
యదువృష్ణి ప్రవరులు సేవింపన్ పరమానందంబును పొంది నిజ విజయాంకితంబులైన గీతంబుల వంది జనంబులు సంకీర్తనంబులు చేయన్ అతి మనోహర విభవాభిరామంబును నూతనాలంకారంబును అయిన ద్వారకానగరంబు శుభముహూర్తంబునన్ ప్రవేశింపన్ చనునెడ పురసతులు విరులు లాజలు గురు సౌధాగ్రముల నుండి కురియగా వికచాంబురుహ క్షుండంతఃపుర వరమర్ధించొచ్చే వైభవం బలరారన్. అట్లు యోగీశ్వరేశ్వరుండును షడ్గుణైశ్వర్య సంపన్నుండును నిఖిల జగదీశ్వరుండును అయిన పురుషోత్తముండు సుఖంబుండెన్ అంతా కౌరవ పాండవ పృథు సమరారంభమెరింగి తీర్థయాత్ర నెపముగా శ్రీరాంకుండు ఉభయకులులకున్ ఆరయసముండగుటంచేసి అరిగె నరేంద్ర. అట్లు చని మొదలన్ ప్రభాస తీర్థంబునన్ అవగాహంబు చేసి అందు దేవర్షి పితృతర్పణంబులు సంప్రీతిన్ కావించి విమల తేజోధనులగు భూసుర ప్రవరులు తనతోన్ అరుగుదేరన్ కదలిచని క్రమంబున సరస్వతియు బిందు సరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవి తీర్థంబును కనుంగొనుచున్ అచటన్ అవగాహన దేవర్షి పితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబులను భూసురయుక్తుండై నడపుచుంచని సకల లోక స్తుత్యంబును నిఖిల ముని శరణ్యంబున్ అగు నైమిషారణ్యంబు చొచ్చి అందు దీర్ఘ సత్రంబు నడుపుచున్న మునిజనంబులన్ కనుంగొనిన వారును ప్రత్యుత్థానంబు చేసి రామునకు వినతులై ఆసన పూజా విధానంబులు కావించినన్ అతండును ప్రముదిత మానసుండగుచు సపరివారంబుగాన్ కూర్చున్న ఎడ ఆనిరింతనుంకని ప్రత్యుత్థాన నమస్కార విధులు తగ నడపక పెంపూనిన పీఠముపైన్ ఆసీనుండగు సూతు సేముషీ విఖ్యాతున్. కనుంగుని అతని సమీపంపునన్ ఉన్న విప్రవరులను చూచి రాముండు రోషించి వీడు నన్నున్ కని లేవకుండుటకు హేతువు ఎయ్యెదువుకో ఈ ప్రతిలోమ జాతుండు మునిగణ సభాస్థలంబునన్ తానొక్క ముఖ్యుండపోలే దురభిమానంబున శక్తి మనుమని వలనన్ కొన్ని కథలు గాథలు కరచి విద్వద్గణ్యుని విధంబున విర్రవీగెడును. నీచాత్ముండు అభ్యసించు విద్యలెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు కాని సత్వగుణ గరిష్టంబులు కావు. ధర్మ సంరక్షణంబు చేయన్ అవతరించిన మాకున్ ఇట్టి దుష్టమర్దనంబు అవశ్య కర్తవ్యంబని తలంచి హస్తంబున ధరించిన కుశాగ్రంబునన్ ఆ సూతుని వధించినన్ అక్కడి మునీంద్రులెల్లా హాహాకారంబులతోడంతాలాంకునిన్ చూచి ఇట్లనిరి. అనఘా ఇతనికి బ్రహ్మాసనము ఏమిచ్చుటను నీవు చనుదేన్ ఇతడు ఆసనము దిగండయ్యన్ ఇంతయుమును నీమదిన్ ఎరుంగన్ అర్థమున్ కలదే హలీ. ఎరిగెరిగి బ్రహ్మహత్యా దురితంబున నీమనంబు దూకొనెన్ పాపోత్తరణ ప్రాయశ్చిత్తము దొరకొని కావింపుమయ్య దుర్జనహరణ. అదియునున్ కాక పరమపావనుండవైన నీవు ధర్మంబు తప్పినన్ ఎవ్వరు మాన్పన్ కలరు. కావునన్ ప్రాయశ్చిత్తంబు కైకొని నడపకున్న ధర్మంబు నిలువదు. అట్లు కావున దీనికిన్ ప్రతీకారంబు పుట్టింపుమనినన్ అతండు వారలన్ కనుంగొని తామసంబునన్ ఇట్టి పాపంబు చేయన్ పడియే. దీనికి ముఖ్య పక్షంబునన్ ప్రతికృతి ఎరింగింపుండు. వీనికిన్ ఆయువును బహుసత్వంబునున్ బొసంగిన మీకిష్టంబగునేన్ అట్లు నా యోగమాయచేన్ కావింతున్ అనన్ అమ్మునులు నీ అస్త్ర మాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకున్ ఎవ్విధంబున వైకల్యంబున్ పొందకుండునట్లు కావింపుమనినన్ అతండు అందరన్ చూచి అప్పుడు ధాత్రీవర సమధిక చారిత్రుండు హలపాణి పలికె ధృతిన్ ఆత్మా వై పుత్రకనామాసియను పవిత్ర శృతివాక్య సరణి విశదంబగుటన్. ఈ సూతసూనుండిపుడు మహాసత్వమున్ ఆయువునున్ అనామయమును విద్యా సామర్థ్యము కలిగి సుధీ సత్తములార ఈక్షితిన్ విలసిల్లున్ అని సూతున్ పునర్జీవితున్గాన్ చేసి మునులను చూచి ఇట్లనియే. ఏ నిరుంగక చేసిన ఈ అవజ్ఞ శాంతి పొందన్ ఏయది అభీష్టంబు మీకు దానిన్ కావింతున్ అని నమోదంబున్ వంది పలికిరి అత్తాపసులు హలపాణించూచి. హలధర ఇల్వలుండను సురారితనూజుడు పల్వలుండు నాన్ కలడొక దానవుండు బలగర్వమునన్ ప్రతిపర్వమందున్ అచ్చలమున వచ్చి మాసవనసాలల మూత్ర సురాశ్రపూయ విట్పలలములు ఓలిమైన్ కుర్సి పాడరంచేయును యజ్ఞవాటముల్. కావున దుష్టదానమున్ త్రుంచుటయు మాకున్ కరంబు సంతసంబగున్. అంతమీద నీవు విమల చిత్తుండవై భారతవర్షంబునన్ కల తీర్థంబుల ద్వాదశమాసంబులు అవగాహనంబు చేయుము.
అట్లయినా సర్వపాప నిష్కృతి అగున్ అని పలుకునంతన్ పర్వసమాగమంబైన మునులు యజ్ఞక్రియోన్ముఖులౌటన్ కనుగొని పరతించి అసుర తద్భవనములను రక్త విన్మూత్ర సురామాంసజాలంబు నుంచి హేయంబున్ కావించి పెలుచన్ పెంధూళిరాలును పెల్లలను ఉరలెడు చక్రానిలము వీచి చెదలన్ అప్పుడు కాటుక కొండ సంగతిన్ పొల్చుమేను తామ్రశ్మశ్రుకేశ సమాజములను నవ్య చర్మాంబరము భూరి నాసికయును కరకు మిడిగ్రుడ్లు నిప్పులు క్రక్కు దృష్టి వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జిహ్వికయును ముడివడ్డ బొమలును కలుగువాని కనియంతాలాంకుండు ఉద్యత్కర చటుల నటత్కాల దండాభసూలున్ జనరక్తాసిక్తతాలున్ సమధిక సమరోత్సాహలోలున్ కఠోరాసనితుల్యోదగ్రదంష్ట్రాజనిత శిఖ కణాచ్ఛాదితాసాంతరాళున్ హనన వ్యాపారశీలున్ అతి దృఢ ఘనమస్తాస్థిమాలున్ కరాళున్ వెండియున్ క్రొమ్మిరుంగులువుడు వీధి వెలుంగగన్ ఉల్లసద్గదా దండమున్ కేలం త్రిప్పుచున్ ఉదారతరా బలభద్రుండు ఆసురోద్దండ విఘాతులౌ ముసల దారుణలాంగలముల్ తలంప మార్తాండ నిభంబులై ఎదురన్ తత్క్షణమాత్రన తోచినన్ వెసన్. అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులకు నిజ సాధనంబులు ధరించి అప్పుడు గగనమునంచరించు సురకంఠకు కంఠము చేతి నాగటం తగిలిచి రోకలెత్తి బెడిదంబు అడరన్నడు నెత్తి మొత్తినన్ భుగభుగ నెత్తురల్కన్ ఇలన్ బోరగిలన్ పడే వజ్రధార చేన్ తెగి ధరన్ కూలు భూరి జగతి ధరమున్ పురుణింప బెట్టుగాన్. అట్లు పల్వలుండు మడిసిన మునివరులు కామపాలును వినుతించిరి వేయువేల విధముల వృత్రుంతునిమిన ఇంద్రునిన్ అమరులు వినుతించిన రీతిన్ అప్పుడు విమల చరిత్ర. అంతన్ అభిషిక్తుంచేసి అత్యంత సురభిమంజులామ్లాన కంజాతమాలికయునున్ అంచితాభరణములు దివ్యాంబరములున్ అర్ధిన్ ఇచ్చినన్ తాల్చి ఆహలధరుండు దేవేంద్రున్ పోలి ఒప్పెను ధీవిలసితుండగుచు మునితతిన్ వీట్కొని తన్ సేవించుచున్ కతిపయ విప్రావలి చనుదేరన్ కౌశికాఖ్యంబునకున్. చని అమ్మహానదిన్ కృతస్నానుండై అచ్చోటు పాసి సరయువునందున్ కృంకులిడి ప్రయాగన్ అవగాహనంబు చేసి దేవర్షి పితృతర్పణంబులు ఆచరించి పులస్త్యాశ్రమంబు చొచ్చి గోమతిన్ దర్శించి గండకీ నదిన్ ఉత్తరించి విదళిత భవపాశగు విపాశయందున్ తోగి శోణనదంబునన్ ఆప్లావితుండై గయన్ ఆడి గంగాసాగర సంగమంబు దర్శించి మహేంద్ర నగంబునకు అరిగి రాముండు కనుంగొనె భార్గవరామున్ రజనీశ కులధరావరనగ సుత్రామున్ సన్నుత సుగుణస్థోమున్ కారుణ్యసీము సుజనలలామున్ కని నమస్కరించి కౌతుకంబు అలరారన్ అతని వీడుకొని హలాయుధుండు కొమరు మిగిలి సప్త గోదావరికిన్ ఏగి అందున్ తీర్థమాడి అచటు కదలి వేణీ పంపా సరస్సులను చూచి భీమనదికేగి అందున్ కుమారస్వామిని దర్శించి శ్రీశైలంబునకుంచని వెంకటాచలంబు దర్శించి కామకోటి శక్తిని నిరీక్షించి కాంచీపురంబున్ కాంచి కావేరికించని అమ్మహావాహినిన్ అవగాహనంబు చేసి సేవించన్ రంగధామున్ శ్రితనివహ పయస్సింధు సంపూర్ణ సోమున్ కావేరీ మధ్యసీమున్ ఘన కలుష మహాకాల కూటోగ్రభీమున్ దేవారి శ్రీ విరామున్ దివిజ వినుత సందీపితానంతనామున్ ధీవిజ్ఞానాభిరామున్ త్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. అచ్చోటుపాసి వృషభాద్రిన్ ఎక్కి హరిక్షేత్రంబు త్రొక్కి మధురాపురంబునకు అరిగి సేతు బంధనంబు మెట్టి అచటన్ 10,000 పాడి మొదవుల భూసురులకిచ్చి రామేశ్వరున్ దర్శించి తామ్రపర్ణికించని మలయాచలం బెక్కి అగస్త్యునిన్ కని నమస్కరించి దక్షిణ సముద్రంబు దర్శించి
కన్యాఖ్య దుర్గాదేవిని ఉపాసించి పంచాప్సరంబను తీర్థంబునన్ ఆప్లవనంబు ఆచరించి గోకర్ణంబునన్ ఇందుమౌళిని దర్శించి ద్వీపవతి అయిన కామదేవిని వీక్షించి తాపిన్ పయోష్ణిని దర్శించి నిర్వింధ్యంబు కడచి దండకావనంబునకు అరిగి మాహిష్మతీపురంబున వసించి మనుతీర్థంబు ఆడి క్రమరన్ ప్రభాసతీర్థంబునకు వచ్చి అచ్చటి బ్రాహ్మణ జనంబుల వలనన్ పాండవ ధార్తరాష్ట్రుల భండనంబునందు సకల రాజలోకంబు పరలోకగతులగుటయు వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై ఉండుటయున్ ఎరింగి వారల వారించు తలంపునన్ అచటికించని ధర్మనందనున్ తనకు వందనము చేయు కృష్ణునరు మాద్రిసుతుల వీక్షించి ఏమి పలుకక ఉగ్ర గదాదండ పాణులగుచున్ క్రోధమునన్ పోరు భీమ దుర్యోధనులను చూచి వారల డాయంచని ఇట్లనియే. వీర పొంగవులార వినుడు మీ లోపల భూరి భుజా సత్వమునన్ ఒకండు ప్రకటితాభ్యాస సంపద్విశేషంబునన్ ఒక్కండు అధికుండై ఉంటన్ చేసి సమబలులు అటుగాన చర్చింపంగాన్ ఇందు జయమొక్కనికి లేదు సమరమందున్ కాన ఊరకపోరంగాన్ ఏలమీకని వారింపన్ అన్యోన్య వైరములనున్ అడరి తొల్లింటి దుర్భాషలు ఆత్మలందున్ తలచి తద్భాషణములు అపథ్యములు కాగా మొక్కలంబునన్ పోరన్ ఆ ముష్టికాసురారి వీక్షించి వీరి శుభాశుభములు ఎట్లు కావలియున్ అట్లయ్యడున్ కాక అని అచ్చోట నిలువక ఉగ్రసేనాది బంధు ప్రకరంబులు పరితోషంబునన్ ఎదుర్కొన ద్వారకాపురంబు చొచ్చి అందుండి మగిడి నైమిషారణ్యంబున కుంచని అందుల ముని పుంగవులు అనుమతింపన్ అచ్చటన్ ఒక మఖంబు కావించి బహుదక్షిణలొసంగి అంచిత జ్ఞాన పరిపూర్ణులగునట్లుగా వరంబు ఇచ్చి రేవతయ్యనున్ తానును బంధుజ్ఞాతయుతంబుగాన్ అవబృథ స్నానంబు ఆచరించి అనంతరంబ విలసిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్ పొలుపు కంతాల్చి అంచిత విభూతింతలిర్చెను పూర్ణ చంద్రికా కలిత సుధాంశురేఖ ఎసకం బెసంగన్ నిజ బంధులోచనోత్పల చయము ఉల్లసిల్లన్ పరిపాండురచారు యశో విలాసుండై ఈ విధంబునన్ అనంతుండున్ అప్రమేయుండును మాయామానుష విగ్రహుండున్ అసంఖ్య బలశాలియునైన బలదేవుండు అతి వైభవంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబు ఉండెనని చెప్పి ఇట్లనియే. హలధరుండు అమర్త్య చరితుండు అలఘు భుజాబలుండో నర్చున్ అద్భుత కర్మంబులు పెక్కు 4 మోములు కలమేటియు లెక్క పెట్టన్ కలడి నరేంద్ర అనిన మునీంద్రున్ కన్గొని ధరాధిపుండిట్లను పద్మపత్రలోచనుని అనంత వీర్యగుణ సంపద వేమరు విన్నన్ అయిననుంతనియదు చిత్తము అచ్యుత కథా విభవంబు ఒక మాటు వీనులన్ వినిన మనోజ పుష్పశర విద్ధుండునైన విరామముందునే. అదీనున్ కాక హరి భజించు హస్తములు అచ్యుతున్ కోరి మృక్కు తచ్చిరము శిరంబు చక్రధరున్ చేరిన చిత్తము ఇందిరావరున్ కను దృష్టి మురవైరిను తీంచిన వాణి అక్షరు కథలాను కర్ణములై విలసిల్లున్ పో భువిన్ హరిపాద తీర్థ సేవాపరుండై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములు అంగములు ఆ పరమేశ్వరున్ ఎరుంగనాకున్ పలుకు మునీంద్ర అనుడు వేదవ్యాసతనయుండు ఆ అభిమన్యు తనయునించూచి ఇట్లనియన్ ప్రీతి జనవర గోవింద సఖుండు కుచేలుండు నాన్ ఒప్పు విప్రుండు మానధనుండు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుండు ఘనుండు విజితేంద్రియుండు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపన్ ఒరులన్ కార్పణ్య వృత్తిన్ అడుగన్ పోవక తన కుంతాన్ అబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్కాన్ తలంచి ఆత్మమోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున నడుపుచునుండున్ అంత లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్రపీడచేన్ కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులు ఆకటి చిచ్చుచేన్ కృషించి మలమలమాడుచు మానసంబు ఎరియంగన్ పట్టెడు ఓరెము మాకున్ పెట్టు మనుచున్ పత్రభాజన ధృత ప్రాణులైతనుంచేరి వేడిన వీనులు చూడినట్ల అయినన్ ఒకనాడు వగచి నిజాధినాథుంచేరి ఇట్లని పలికెన్ ఓ జీవితేశ
తట్టుముట్టాడున్ ఇట్టి పేదరికము ఇట్లు నొంప దీనికి ఉపాయము ఊహింపవైతి అని మరియున్ ఇట్లనియే. బాలసఖుడైన అప్పద్మపత్రనేత్రున్ కానన్ ఏగి దారిద్ర్యాంధకారమగ్నులైన మమున్ ఉద్ధరింపుము హరికృపాకటాక్షర విదీప్తి పడసి మహాత్మా నీవు. మరియును వరదుడు సాధుభక్త జనవత్సలుడు ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపంగన్ ఉన్నవాడు. నీవు అరిగిన నిన్నున్ చూచి విభుడు అప్పుడు ఇచ్చున్ అనూన సంపదల్. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులు ఉల్లంబులోన్ తలపన్నంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనన్ ఇచ్చున్. సునిశ్చల భక్తిన్ భజయించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతుల్ అని చెప్పినన్ అమ్మానిని సునయోక్తులకు అలరి. భూమిసురుడు ఆ కృష్ణున్ కనన్ ఏగుట ఇహపర సాధనమగునని మదింతలంచి తన సతితోడన్. నీవు చెప్పిన అట్ల రాజీవనేతృపాద పద్మంబులు ఆశ్రయింపంగన్ చనుట పరమశోభనము. ఆ చక్రపాణికిపుడు కానుకేమైనన్ కొంపోవన్ కలదె మనకు అని నన్ అయ్యింతి ఔన్ కాక అనుచు. విభుని శిథిల వస్త్రంబు కొంగునన్ పృథుక తండులములన్ ఒక కొన్ని ముడిచి నెయ్యమునన్ అనుపన్ చనియే గోవింద దర్శనోత్సాహి అగుచు. అట్లు చనుచున్ తన మనంబున ద్వారకా నగరంబున్ ఏ రీతిన్ చొత్తును భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షున్ అఖిలేషున్ ఎబ్భంగిన్ దర్శింపన్ కలనో. తద్వార పాలురు ఎక్కడి విప్రుడవు ఇందేల వచ్చెదవు అని అడ్డపెట్టిరేన్. అప్పుడు వారికేమైనన్ పరిధానమిచ్చి చొచ్చెదనన్నన్ ఊహింపన్ అర్థశూన్యుండనేనున్. అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి కాక తలపోయగాన్ వండు కలదే. ఆ తండేల నన్నున్ ఉపేక్షించున్ ఏటి మాటలనుచున్ ఆ ద్వారకాపురమతడు చొచ్చి. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునన్ చని చని కక్ష్యాంతరంబులు కడచి చని ముందట విశదమై ఒప్పు షోడశ సహస్రాంగనా కలిత విలాస సంగతింతనర్చి మహనీయ తపనీయ మణిమయ గోపుర ప్రాసాద సౌధహర్మ్యములు చూచి మనము బ్రహ్మానందమును పొందన్ కడున్ ఉబ్బి సంతోష బాష్పముల్ జడికొనంగన్. ప్రకటమై విలసిల్లున్ ఒక వధూమణి మందిరమునన్ ఇంతులు చామరములు వీవన్ తనరు మృదుహంస తూలికా తల్పమందున్ తానున్ ప్రియయును బహు వినోదములన్ తనరి మహిత లావణ్య మన్మథ మన్మథుండున్ అనగన్ చూపట్టు పుండరీకాయతాక్షు. ఇందీవరస్యాము వందిత సుత్రామున్ కరుణాలవాలు భాసుర కపోలున్ కౌస్తుభాలంకారున్ కామిత మందారు సురుచిర లావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభ మధ్యున్ అఖిల లోకారాధ్యు ఘన చక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయానున్ కౌసేయ పరిధానున్ పన్నగశయనున్ అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణున్ కృష్ణు. కనిడాయంచనునంతన్ కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడితున్ కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలునిన్ అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెన్ తల్పమున్. కరమర్థిన్ ఎదురుగాంచని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణన్ తోడ్తెచ్చి సమాదరమునన్ కూర్చుండన్ పెట్టెన్ తన తల్పమునన్.
అట్లు కూర్చుండన్ పెట్టి నెయ్యమునన్ కనక కలస సలిలంబు చేన్ కాళ్ళు కడిగి భక్తిన్ తజ్జలంబులు తనదు మస్తమునన్ తాల్చి లలిత మృగమద ఘనసారమిళితమైన మలయజము మేన జొబ్బిల్లన్ అలది అంత శ్రమము పాయంగన్ తాళ వృంతమున విసరి బంధురామోద కలిత ధూపంబులసగి మించుమణి దీపముల నివాళించి మరియు సురభి కుసుమ మాలికలు సిగముడింతురిమి కర్పూరమిళిత తాంబూలంబు నిడి ధేనువు నొసంగి సాదరంబుగా స్వాగతంబడిగినన్ అప్పుడు అవ్విప్రుండు మేనన్ పులకాంకురంబులు అంకురింపన్ ఆనంద బాష్ప జలబిందు సందోహుండయ్యన్ అట్టియడన్ పద్మలోచనుండు మన్నించున్ అంగనామణియగు రుక్మిణి కరకంకణ రవంబులొలయన్ చామరలు వీవన్ తజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండన్ చూచి శుద్ధాంత కాంతానివహంబులు తమ మనంబులన్ అద్భుతం బంది ఇట్లనిరి. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారున్ ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మహనీయమూర్తికెనయే మునిపుంగవులు ఎంతవారలున్. అదేనం కాక తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందునున్ ఎడంగాంతలంపక యదు ప్రవరుండు ఎదురేగి మోదమున్ తను కంగన్ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టున్ చేయుచున్ వినయమునన్ భజించి ధరణీసురుండు ఎంతటి భాగ్యవంతుడు అనున్ అయ్యవసరంబున మురసంహరుండు కుచేలుని కరంబునన్ తెమల్చి కడంకన్ మనమా గురుగృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశంబు వలనన్ పరిణయంబైనట్టి భార్య సుశీల వర్తనములన్ తగ భవత్ సదృశ అగునే తలప గృహక్షేత్ర ధనదార పుత్రాదులందునే చిత్తంబు చెందకుంట తోచుచున్నది. ఏను తుది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయుగతి మనంబులన్ కామమోహితులు కాక అర్ధిమయుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్టన్ తవిలియుందురు కొందరు తములు భువిని అని మరియున్ ఇట్లనియే. ఎరుంగుదువే మనము గురుమందిరమున వసించి అతడు తెలుపంగ వరుసన్ ఎరుగంగ వలసిన అర్థములెరిగి పరిజ్ఞాన మహిమన్ ఎరుగుటలెల్లన్ అని మరియు గురు ప్రశంస చేయన్ తలంచి ఇట్లనియే. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచున్ అవ్యయంబైన బ్రహ్మంబున్ అనుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుండు అతుల భూసుర శ్రేష్ఠుండు అలభుండు బుధనుతుండు. మహాత్ముని వలన సకల వర్ణాశ్రమముల వారికి నేను విజ్ఞానప్రదుండనగు గురుండనయ్యుండియు గురుభజనంబు పరమధర్మంబని ఆచరించి తిన్. అది కావున భూసురులకెల్ల ముఖ్యుడనై సకల కులాశ్రమంబులందును నెపుడున్ ధీసుజ్ఞానప్రదుడన దేశికుడనన్ ఒప్పుచుందు ధృతి నెల్లెడలన్. అట్టి వర్ణాశ్రమంబులయందున్ అర్థకుశలులగువారు నిఖిలైక గురుడనైన నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచదాటుదురు మత్పదాంబుజ ధ్యాన పరులు. అదియునుంగాక సకల భూతాత్మకుండనైన ఏనున్ తపోవ్రత యజ్ఞదాన శమదమాదుల చేత సంతసింపను గురుజనంబులన్ పరమ భక్తి సేవించు వారలన్ పరిణమింతునని చెప్పి మరియు మనము గురుమందిరముననున్న ఎడనొక్కనాడు గురుపత్ని నియుక్తులమై ఇంధనార్థం బడవికింజనినన్ అయ్యవసరంబున. ఘుమఘుమారావసంకుల ఘోరజీమూత పటల సంఛన్నాభ్రభాగమగుచున్
చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతానమగుచున్ చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధయగుచు విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్యుతిచ్చట విభవమగుచున్ అడరి జడి గురియగన్ ఇనుడస్తమింప భూరి నీరంధ్ర నిబిడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగోచరంబుగాని అట్లుండ మనమునవ్వానన్ తడిసి బయలుగొందియుం పెనుమిర్రు పల్లములును రహిత సహిత స్థలంబులేర్పరుకరాకయున్న అత్తరి మనమునొండొరుల చేతులూతగాగొని నడచుచునుండునంత బిసబిస నిప్పుడు నుడుగక విసరడి వలి చేత వడకు విడువక మనముం బసచెడి మార్గముగానక మసలితి మంతటను నంశుమంతుడు పొడిచెన్ తెలతెలవారెడి వేళన్ కలకలమని పలికెన్ పక్షిగణమెల్లెడలన్ మిలమిలని ప్రొద్దు పొడువున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్ అప్పుడు సాందీపని మన చొప్పరయుచు వచ్చి వాన సోకునను వలిన్ తెప్పిరిలుటన్ కని ఖేదం ముప్పతిలన్ పలికెన్ అకట ఓ వటులారా కటకట ఇట్లు మా కొరకుగా జనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి కావున శిష్యులు మీ రుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్ కనిగారవించి ఆయన మనలన్ తోడ్కొనుచున ఆత్మమందిరమున కుంజను దెంచుటలెల్లను నీ మనమున దలతే అటంచు మరియున్ పలికెన్ అనఘ మన మధ్యజనంబు చేయుచున్ అన్యోన్య స్నేహ వాత్సల్యంబులన్ చేయు కృత్యంబులు మరవవు గదా అని అవి ఎల్లందలంచియాడు మాధవు మధురాలాపంబులు విని అతనిన్ కనుంగొని కుచేలుండిట్లనియే వనజోదర గురుమందిరమున మనము వసించునాడు ముదమునన్ కావింపని పనులెవ్వియున్ కలవే వినుము అవి ఎట్లుండ నిమ్ము విమల చరిత్ర గురుమతిన్ తలపగన్ త్రిజగద్గురుడవనందగిన నీకు గురుడనగాన్ ఒండొరుడెవ్వడు ఇంతయును నీకరయంగ విడంబనంబయగుగాది హరి అని సాభిప్రాయంబుగాన్ పలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచున్ అతనిన్ చూచి నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తిన్ చేసి నాకున్ ఉపాయనంబుగనేమి పదార్థంబు తెచ్చితివి అప్పదార్థంబులేశమాత్రంబైనన్ 10,000గానంగీకరింతున్ అట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిందగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగినన్
అది నా మనంబునకు సమ్మతంబుగాదు. కావున దళమైనన్ పుష్పమైనను ఫలమైనను సలిలమైనన్ పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించినన్ ఎలమిన్ రుచిరాన్నముగనెయేను భుజింతున్ అని పద్మోదరుడాడిన వినయోక్తులకాత్మనలరి విప్రుడున్ తాన్ తెచ్చిన ఎడుకులున్ తగనర్పింపను నేరక మోమువాంచి పలుకకయున్నన్. అవ్విప్రుండు చనుదించిన కార్యంబు కృష్ణుండున్ తన దివ్య చిత్తంబునన్ ఎరింగి ఇతండు పూర్వభవంబునైశ్వర్యకాముండై నన్ను సేవింపండు అయినన్ ఇక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబు కొరకు నా వద్దకున్ చనుదెంచినవాడు ఇతనికిన్ ఇంద్రాదులకున్ పడయరాని బహువిధంబులైన సంపద్విశేషంబులు ఈ క్షణంబ ఒడగూర్పవలయును అని తలంచి అతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన అడుకుల ముడియన్ కని ఇది ఏమి అని ఒయ్యనన్ అమ్ముడియందన కరకమలంబుల విడిచి అయ్యడుకులు కొన్ని పుచ్చుకొని ఇవియ సకల లోకంబులను నన్నునున్ పరితృప్తిన్ పొందింపన్ చాలును అని అప్పుడు మురహరుడు పిడికెడడుకులున్ కరమొప్పగనారగించి కౌతూహలియై మరియునున్ పిడికెడుగొనన్ తత్కరమప్పుడు పట్టెన్ కమల కరకమలములన్ సొంపారగనతనికి బహు సంపదలందింపన్ ఇవియ చాలునున్ ఇక భక్షింపగవలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవా సర్వాత్మ హరి అని ఇట్లు వారించెన్ అక్కుచేలుండునున్ ఆ రాత్రి గోవిందు మందిరంబునన్ తనకు హృదయానందకరంబులగు వివిధ పదార్థంబులనుభవించి మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబునన్ తన్ను సమధిక స్వర్గభోగానుభవంగాన్ తలంచుచు మరుణాడరుణోదయంబున మేల్కని కాలోచిత కృత్యంబులున్ తీర్చి ఇందిరారమణుండున్ తన్ను గొంతదవ్వనిపి ఆమంత్రితున్ జేయన్ చనుచు నందనందన సందర్శనానందలోలాత్ముండై తన మనంబున నిట్లనియే నా పుణ్యమరయనెట్టిదో ఆ పుణ్యనిధిన్ ప్రశాంతునచ్యుతునఖిల వ్యాపకున్ బ్రహ్మణ్యునిన్ చిద్రూపకున్ పురుషోత్తమునిన్ పరున్ కనుగొంటిన్ పరికింపన్ కృపణ స్వభావుండనైనట్టి ఏనేడ నిఖిలావనీశ్వరియగు నిందిరాదేవికి నెనయంగ నిత్య నివాసుడై యొప్పున వాసుదేవుడేడ నన్నర్థిమైన్ తోడబుట్టిన వాని కైవడిన్ కౌగిటన్ కదియన్ చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజతల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి
చారు నిజవధూకర సరోజాత కలిత చామరానిలమునగత శ్రమునిన్ చేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జతలములనున్ అడ్గులొత్తి వత్సలత మెరసి కావున శ్రీనిధి ఇట్లు నన్నున్ ఉపచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈని తెరంగున్ కానబడెన్ ఎన్నన్ దరిద్రుడు సంపదంధుడై కానక తన్నున్ జేరడని కాక శ్రితార్తిహరుండు సత్కృపాంభోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగాన్ ననున్ జేయకుండునే అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకున్ చని చని ముందట. భానుచంద్రప్రభాభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును కలకంఠ శుక నీలకంఠ సముత్కంఠమానిత కూజితోద్యానములును ఫుల్లసితాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాసదాసీజనములున్ కలిగి చెలువొందు సదనంబున్ కాంచి విస్మయమును పొందుచున్ ఎట్టి పుణ్యాత్ముడుండు నిలయమొక్కో అపూర్వమై నెగడె మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు అని తలపోయుచున్న అవసరంబున దివిజ వనితలన్ పోలెడు తెరవలపుడు డాయన్ ఏ తెంచి ఇందు విచ్చేయుండనుచు విమల సంగీత నృత్య వాద్యములు చెలగ గరిమంతోడ్కొని చనిరి అంతిపురమునకును. ఇట్లు చనుదేరన్ అతని భార్యయైన సతీలలామంబు తన మనంబునన్ ఆనంద రసమగ్న అగుచు తన విభురాక ముందటన్కని మనమున హర్షించి వైభవం బలర మనుజ కామినీ రూపంబు కైకొన్న ఇందిరావనిత చందంబునంతనరుచున్న కలకంఠి తన వాలున్ కన్నుల క్రేవలన్ ఆనంద బాష్పంబులంకురింపన్ అతని పాదంబులకు ఆత్మలో మ్రొక్కి భావంబునన్ ఆలింగనంబు చేసెన్. ఆ ధరాదేవుండు అతుల దివ్యాంబరాభరణ విభూషితలై రతిరాజు సాయకముల గతిన్ ఒప్పు పరిచారికలు భజింప లలిత సౌభాగ్య అగు నిజలలనంచూచి ఆ నారీరత్నంబును తానునున్ అనురాగరసము తళుకొత్తగా నిత్యానందమున్ ఒందుచున్ పెంపూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెరయన్. కమనీయ పద్మరాగ స్తంభకంబులున్ కొమరారు పటికంపున్ కుడ్యములును మరకత నవరత్నమయ కవాటంబులున్ కీలిత హరినీల జాలకములు దీపిత చంద్రకాంతోపల వేదులున్ అంచిత వివిధ పదార్థములును తగు హంసతూలికా తల్పంబులును హేమలాలిత శయన స్థలములున్ తనరు సమధికోత్తుంగ భద్రపీఠముల సిరులు మానితోన్నత చతురంతయానములును వలయు సద్వస్తు పరిపూర్ణ వాటికలను కలిగి చెలువొందు మందిరంబు ఎలమించొచ్చి సుఖంబునన్నుండున్ అట్టియడం తనకు మనోవికారంబులు పొడమకుండ వర్తించుచు నిర్మలంబగు తన మనంబునన్ ఇట్లనున్. ఇంతకాలంబు అత్యంత దురంతంబగు దారిద్ర్య దుఃఖార్ణవంబున మునింగి ఉన్న నాకున్ కడపటన్ కలిగిన విభవంబునన్ ఇప్పుడు ఎన్నన్ క్రొత్తలైన ఇట్టి సంపదలు నా కబ్బుటెల్ల హరిదయావలోకనమునం చేసి కాదే నళినాక్షు సన్నిధికి అర్థిన్ అగుచు నేనున్ అరుగొటయును నను నా వృత్తాంతంబును తన మనమునన్ కనియున్ ఏమి తడవకననున్ పొమ్మని ఈ సంపదలెల్లనున్ ఒనరంగన్ ఒడన్ కూర్చి నన్నున్ ఒడయనించేసెన్. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తిపూర్వకంబుగా సమర్పించినన్ అది కోటి గుణితంబుగాన్ కైకొని మన్నించుటకున్ ఇది దృష్టాంతంబు కాదే. మలిన దేహుండును జీర్ణాంబరుండునున్ అని చిత్తంబున హేయంబుగాన్ పాటింపక నాచేనున్న అడుకులు ఆదరంబునన్ ఆరగించి నన్నున్ కృతార్థునిన్ చేయుట అతని నిర్హేతుక దయయ కాదే. అట్టి కారుణ్య సాగరుండైన గోవిందుని చరణారవిందంబుల అందుల భక్తి ప్రతిభవంబునన్ కలుగున్ కాక అని ఆ పుండరీకాక్షుని అందుల భక్తి తాత్పర్యంబునన్ తగిలి
పత్ని సమేతుండై నిఖిల భోగంబులయందున్ ఆసక్తిన్ పొరయక రాగాది విరహితుండును నిర్వికారుండునున్ అయి అఖిల క్రియలందున్ అనంతుని అనంత ధ్యాన సుధారసంబునం చొక్కుచు విగత బంధనుండై అపవర్గ ప్రాప్తిన్ ఒందే. మరియును దేవదేవుండు అఖిల భావజ్ఞుండు ఆశ్రిత వరదుండైన హరికి ధరణిసురులు దైవతములు కాన ధారుణి దివిజుల కంటే దైవమొకడు కలడె భువిని మురహరుండిట్లు కుచేలుని చరితార్థునించేసినట్టి చరితము విను సత్పురుషులకు ఇహపర సుఖములు హరిభక్తియు యశమున్ కలుగున్ అవనీనాథ.